నేను మీ ఆచార్య వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వివిధ నక్షత్రాల్లో గ్రహాలు వాటి ఫలితాల గురించి చెప్పుకుంటాం. రవి తన దశలో ఉన్న నక్షత్రంలో ఉన్నప్పుడు జాతకునకు అంత మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ శని, రాహు నక్షత్రాల్లో ఉన్నంత చెడ్డ ఫలితాలు మాత్రం ఇవ్వడు. అలాగే చంద్రుడు నక్షత్రంలో చంద్రుడు రవికి మిత్రుడవటం వల్ల రవి మంచి ఫలితాలు నిచ్చును. ప్రభుత్వం నుండి, అధికారుల నుండి సన్మానాలు పొందుట, సంతానము కలుగుట, ప్రతి పని అందు సానుకూలత, పేరు ప్రఖ్యాతులు కలుగు. రవి కుజ నక్షత్రాల్లో ఉన్న జాతకులకు అనారోగ్యము, మానసిక ప్రశాంతత లేకపోవుట, తగాదాలు, కోర్టు వ్యవహారాల్లో చిక్కులు, బంధుమిత్రులకు ప్రమాదం సంభవించుట మొదలగునవి జరుగును. రవి బుద్ధ నక్షత్రంలో ఉన్నప్పుడు లేదా రవి గురు నక్షత్రంలో ఉన్నప్పుడు బుధుడు పాపి అయినచో విద్యావంతుడు, వ్యాపారవేత్త అగును. రవి కుజ నక్షత్రంలో ఉన్నప్పుడు ఉద్యోగ జీవితంలో అభివృద్ధి, సంతానము, కుటుంబ సౌఖ్యము, వ్యాపార అభివృద్ధి వంటి రాబడులు ఉండును. రవి శుక్ర నక్షత్రంలో ఉన్న జాతకుడు మొదట కష్టపడిన కొంత మేరకు సత్ఫలితాలు పొందును. కానీ సంతృప్తి ఉండదు. స్త్రీ చేతిలో తిరస్కరించబడును. 6, 8, 12 రాశుల నుండి వీక్షణ కూడా కలిగిన జాతకుడు నీటి గండమును కనుగొవచ్చు. శని రాహు నక్షత్రంలో ఉన్న శని రాహు నక్షత్రాల్లో రవి ఉన్నచో శత్రుత్వము, ధన నష్టము, అభివృద్ధి, ఆటంకము, వ్యర్థ భయాలు, దుఃఖములు కలుగు. అలాగే రవి కేతు నక్షత్రంలో ఉన్న కుటుంబంలో అకస్మాత్తుక మరణాలు, గమ్య రహితంగా తిరుగుట, యాత్రలు చేయుట జరుగును. రవి సాధారణంగా లగ్న బలం ఉన్న శుభులతో ఉన్న సత్ఫలితాలను ఇచ్చును. అదేవిధంగా ఇది చంద్రుడికి దశలో ఉన్న సేమ్ రవిచంద్రుడి దశలో ఉన్న, అలాగే కేతు అనుకున్నాం. కుజుడు యోగకారకులై తన నక్షత్రంలో ఉన్న వారు మంచి గుణాలు కలవారై మంచి ఫలితాలే నిశ్చితులు. కీర్తి ప్రతిష్టలు, వ్యవహారం, జయాలను, భూ సంబంధిత ఆస్తులను కలిగి ఉంది. కుజుడు తన దశ నక్షత్రంలో ఉన్న చెడు ఫలితాలను కలిగించు. అనారోగ్యము, బీదరికము, ప్రభుత్వం వల్ల ఇబ్బందులు, కుజ పాపుడైతే అధిక కష్టాలను ఇచ్చును. కుజుడు బుధుడి నక్షత్రంలో ఉన్న గురు నక్షత్రంలో ఉన్నప్పటికీ ఫలితాలు ఒకే విధంగా కలుగు. వ్యాపార వృద్ధి, లలిత కళ లందు అభివృద్ధి కలుగును. కుజుడు గురు నక్షత్రంలో ఉన్నప్పుడు మొదట కష్టాలు అనిపించినను తదుపరి సత్ఫలితాలను పొందును. సంతాన ప్రాప్తిని పొందును. ఆస్తిని, పేరు ప్రఖ్యాతులను పొందును. కానీ మనశ్శాంతి, తృప్తి ఉండదు. ఇవి మనం గమనించాలి. నెక్స్ట్, కుజుడు శుక్రుడి నక్షత్రంలో ఉన్నప్పుడు ఉపయుక్తం కాని ప్రఖ్యాతి పొందును. స్త్రీమూలక ధనం నష్టము, అనారోగ్యము, శత్రుత్వం పొందును. కానీ ఈ నక్షత్రాలు మంచివైనచో ఈ ఫలితం మరీ ఎక్కువ బాధింపవు. కుజుడు శని లేక రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు స్వస్థానం వదిలి నివసించవలసి వచ్చుట, జీవనోపాధి కోల్పోవుట, చొరభయము వంటివి కలుగును. 3
ఆరు 8 రాశుల అధిపతులతో కలిసిన సో శత్రు భయం కూడా కలుగును. కుజుడు కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ నక్షత్రాలు శుభన్ని చేకూర్చునవి అయినచో శుభ ఫలితాలను, చెడు నక్షత్రాలైనచో చెడు ఫలితాలను ఇచ్చెను. గురుడు రవి నక్షత్రంలో ఉన్నప్పుడు శక్తివంతులు, ధైర్యవంతులు అయి కష్టాలన్నింటిలో విజయం సాధించును, మంచి ఫలితాలు పొందు. గురుడు చంద్రుడు నక్షత్రంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధమైన నష్టము పొందు, నిజమైన తృప్తి పొందడు. బయటకు సుఖంగా ఉన్నట్లు కనపడినను సుఖంగా ఉండడు. ఇప్పుడు గురుడికి బుధుడికి లగ్భగ్ ఒకే విధమైన రిజల్ట్స్ ఉంటాయి. గురువుడు తన దశ నక్షత్రంలో ఉన్నప్పుడు జాతకునకు మంచి చదువు, సంపద, పై అధికారులచే ప్రసన్నలు కలిగి మంచి జీవితం కలుగును. ఉత్తర దక్షిణ దిక్కులందు అనుకూల ఫలితాలను పొందును. గురుడు శుక్రుని నక్షత్రంలో ఉన్నప్పుడు కొంత మేరకు మంచి ఫలితాలు పొందును. గృహంలో వివాహ శుభకార్యాలు, విద్యాధిక్యమైన కార్యక్రమాలు, సొంత వాహన యోగము మొదలగుని కలుగును. గురుడు శని లేదా రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు అనారోగ్యము, దీనత్వం చే భయము, దగ్గర బంధువులలో అనారోగ్యము, దుర్భస్వావనము చేయుము. గురువు కుజ లేక కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు జాతకుడు కష్టాలను అనుభవించు, అగ్ని వల్ల నష్టము, అప్పుల్లో కూరుకుపోవుట, మనశ్శాంతి కోల్పోవుట, అనారోగ్యం, భయము, స్నేహితులతో తగాదాలు, భేద అభిప్రాయాలు, స్థిరత్వం లేకపోవడం మొదలైనవి కాదు. గురుడు రవి లేక చంద్రుడు నక్షత్రంలో ఉన్నప్పుడు జాతకుడు మంచి ఫలితాలను పొందును. ప్రతి పనిలో అనుకూలత, జయము, స్నేహితులు అధికంగా ఉంటుంది. స్నేహితుల వల్ల లాభము, శుభకార్యాలను లందు పాల్గొనుట, ప్రభుత్వం చే సన్మానాలు, పేరు ప్రఖ్యాతులు పొందును. అదేవిధంగా శుక్రుడు మరియు చంద్రుడు. శుక్రుడు తన దశలో నక్షత్రంలో ఉన్నప్పుడు శుభులచో మంచి ఫలితాలు ఇచ్చింది. శుభులైనచో మంచి ఫలితాలు ఇచ్చింది. కుటుంబంలో వివాహాది శుభకార్యములు, స్త్రీ మూలక ధనం లాభము, వ్యాపార సంబంధమైన ధనార్జన, గౌరవపదులగును. కాబట్టి ఇవన్నీ మనం ఆ గ్రహం ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు కలుగును. ఇక్కడ శుక్రుడు శని లేక కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు ఫలితాలు జాతకులకు అనుకూలంగా ఉండవు. కానీ శని మరియు కేతువు యోగకారకులైన సో ఈ దుష్ట ఫలితాలను తప్పించుకోగలడు. శుక్రుడు రావు నక్షత్రంలో ఉన్నప్పుడు ఫలితం అంత అనుకూలంగా లేనప్పటికీ తలవని తలంపుగా కొన్ని మంచి ఫలితాలు ఏర్పడవు. శుక్రుడు రవి నక్షత్రంలో ఉన్నప్పుడు రవి శుక్రులు శుభులైన జాతకుడు రాజయోగంను అనుభవించును, ధనాభివృద్ధి, కీర్తి ప్రసిద్ధి పొందు. శుక్రుడు చంద్రుని నక్షత్రంలో ఉన్నప్పుడు మొదట సత్ఫలితాలను నిచ్చినను ధర్మిల అంత సంతృప్తికరమైగా ఉండదు. స్త్రీ మూలక ధన అర్జన, తలవని తలంపులుగా ఆస్తి సంక్రమించుట, శీతల ప్రదేశంలో ప్రయాణం సంభవించును. అవే కాక కుటుంబంలో అనారోగ్యము, శుభప్రద ఉనికిని బట్టి ఫలితం కలుగును. శుక్రుడు కుజ నక్షత్రంలో ఉన్నప్పుడు చెడు ఫలితాలనే కలుగజేస్తాడు. అనారోగ్యము, ఆందోళన, ధన నష్టము మొదలగు కష్టాలు అనుభవించును. కానీ కుజుడు బలహీనుడై శుభదృష్టి కలిగి ఇవి తీవ్రత తగ్గును. కుజుడు బుధుని యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు విద్యా ప్రవక్త, కీర్తి, వ్యాపారము సంబంధమైన ధనార్జన, మానసిక సంతృప్తి, కలలియందు ఆసక్తి కలిగి ఉండును. శుక్రుడు గురు నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలనే ఇచ్చింది. మంచి సంపద పరుడు,
సంతానమూలక ఆనందం పొందును, గృహంలో శుభకార్యములు, పురాణ గ్రంథాలందు ఆసక్తి కలిగి ఉండును. శని మరియు రాహు. శని యోగకారకుల నక్షత్రంలో ఉన్నచో మరి మంచి గుణములు కలిగినచో సంతోషము, సంతృప్తి, ప్రతి పని యందు జయము, నల్లని వస్తువుల వల్ల లాభార్జన మొదలగు సత్ఫలితాలను పొందు. శని రాహు లేక తన దశ అంతర్దశల్లో ఉన్నప్పుడు మొదట ఫలితం అనుకూలంగా ఉండవు. అనారోగ్యము, బంధువులతో శత్రుత్వము, విష ప్రయోగము వల్ల భయము, చివరకు జాతకుడు కష్టము అధిగమించి మంచి ఫలితాలను పొందు. శని కేవలం శని కేతు నక్షత్రంలో ఉన్నప్పుడు కేతు అనుకూలంగా ఉన్నచో మంచి ఫలితాలను పొందు. శని రవి నక్షత్రంలో ఉన్నప్పుడు జాతకుడు ఫలితాలను అనుకూలించవు. బంధువు నష్టము, ధన నష్టము, ప్రభువులచే బాధింపబడుట, తాహతకు మించి పనులు తల ఎక్కుకొని సాధించలేని నష్టమును జరుగును. శని చంద్రుడి నక్షత్రంలో ఉన్నప్పుడు రవి నక్షత్రంలో ఉన్నప్పుడు ఫలితాలే కలుగు. మానసిక అశాంతి, శ్లేష సంహిత అనారోగ్యము, కొన్ని శుభ ఫలితములు కూడా సంభవించు. దైవ సంబంధమైన ప్రదేశాల్లో యాత్ర, మనశ్శాంతి కలుగును. కాబట్టి ఇవి మనం ప్రతిదీ ఈ యొక్క విషయాల్లో గమనించాలి. శని కుజ నక్షత్రంలో ఉన్నప్పుడు పరిస్థితి అనుకూలించదు. శని శుక్ర సంబంధం ఉన్నప్పుడు వృత్తిలో అనేక బ్రేక్స్ ఉంటాయి, మార్పులు ఉంటాయి. అగ్ని శత్రు సంబంధమైన నష్టాలు ఉంటాయి. స్నేహితులను కోల్పోట, కుటుంబంలో కలహాలు, అసంతృప్తి, అశాంతి, కష్టాలు, శారీరక బాధలు కలుగును. 6, 8 రాశాధిపతులు కలిసినచో ఫలితం మరింతగా దుర్బలంగా ఉంటుంది, అంటే చెడుగా ఉంది. శని గురు నక్షత్రంలో ఉంటే మంచి ఫలితాలను ఇచ్చును, కానీ అంత సంతృప్తికరంగా ఉండదు. అలాగని శని బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా బుధుడు లేక గురుడు యోగకారకులైనచో నష్టధన ప్రాప్తి, ఉద్యోగ జీవితంలో అభివృద్ధి, వృత్తి యందు అభివృద్ధి, చదువుల ద్వారా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. శని శుక్ర నక్షత్రములలో ఉన్నప్పుడు బంధు నష్టము, కలత్ర నష్టము, వ్యాపార నష్టము, బాకీలు పడుట మొదలగునవి సంభవించును. ఇవి కొన్ని మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ఒక గ్రహము తన నక్షత్రంలో ఉన్నప్పుడు తన నక్షత్రాధిపతి యొక్క ఫలితములను ఇచ్చును అనుటకు ఇది మనం ఒక చిన్న వీడియో చేసుకున్నాం. కాబట్టి మీ అందరూ దీనిని చూస్తారని, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి నేను సమాధానం ఇస్తాను.